యేసుక్రీస్తు ప్రభువారి నామములో అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు నన్ను ఈరోజు నిలబెట్టినాడంటే ఆయన కృప. ఆయన నన్ను తన రెక్కల నీడ కింద దాచుకుని గత దినాలలో ఆ సంఘం చేసిన ప్రార్థన నేను ఈరోజు నిలబడగలిగాను. దేవుడు ఆపర్చునిటీ నాకు ఇచ్చాడు. అయితే నా చిన్న సాక్ష్యం ఏంటంటే, నాకు పోయిన సంవత్సరము కీర్తన గ్రంథము 25:11 కీర్తన గ్రంథము 25 చదువుకుందాం. యెహోవా, నా పాపం బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. నా కుటుంబ వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 5:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 కింది వచ్చిన మేమనిచ్చాడంటే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను. దేవుడు నాకు ఎంత మంచి వాగ్దానాలు ఇచ్చాడంటే, గత సంవత్సరం అంతా నాకు ఎన్నో కష్టాలు వచ్చాయి మా కుటుంబంలో. ప్రభు నన్ను భద్రపరుస్తూనే ఉన్నాడు, నన్ను కాపాడుతూనే ఉన్నాడు. లాస్ట్ చివరి ఇంకా రేపు మన వాచ్ నైట్ సర్వీస్ 30 తారీఖు డ్యూటీకి వెళ్ళాను. ఉదయం డ్యూటీ చేసుకుని మళ్ళీ మాకు 2 డ్యూటీలు ఉంటాయి. మళ్ళీ సాయంత్రం డ్యూటీ చేసుకుని ఉదయం నేను రావాలి. అయితే ఉదయం డ్యూటీ చేసుకుని అక్కడనే రెస్ట్ తీసుకుంటాం డ్యూటీ దగ్గరే. మళ్ళీ వచ్చి పోవాలంటే నాకు అప్ అండ్ డౌన్ 72 కిలోమీటర్స్. అందుకని అక్కడే ఉండి డ్యూటీ చేసుకునే వాళ్ళం. అయితే ఆ రోజు అక్కడ రెస్ట్ తీసుకున్నాను. మధ్యాహ్నం 5 గంటలకు నాకు కొంచెం జ్వరంలాగా వచ్చింది. ఏం కాదులే అన్నట్టుగా బయట పోయి తిరుగుతూ ఉన్నాను. ఇంకా అది ఎక్కువ అవుతూ వస్తుంది. బయట నిలబడితే కొంచెం చక్కెర వచ్చేస్తుంది, ఆ టెంపరేచర్ ఎక్కువవుతుంది, జ్వరం. మా డ్యూటీ అతను ఏమన్నాడంటే, సార్ ఇట్లా ఉంటే మీరు డ్యూటీ చేయలేరు, మీరు ఇంటికి వెళ్ళండి, నేను మన సార్కి చెప్తాను అని అన్నాడు. చూద్దాం ఉండు, ఇంకొంచెం ఉండు, అట్లా తొందరగా ఎందుకు చెప్పటం, ఇప్పుడు మనిషి అరేంజ్మెంట్ కావాలంటే కూడా కష్టమవుతుంది కదా అని చెప్పేసి ఇంకొంచెం చూద్దామని చెప్పేసి ఉన్నాను. కానీ ఇంకా ఎక్కువ అవుతూనే ఉంది, అసలు నిలవలేకపోతున్నాను. అప్పుడు నేనే ఫోన్ చేశాను, మా జయ గారికి ఫోన్ చేసి, ఇట్లా పరిస్థితి బాగాలేదు సార్, నేను ఇంటికి వెళ్ళాలా అంటే, సరే మీరు వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పాడు. అక్కడనే బండి అంతా అక్కడనే వదిలేసి మొత్తం అక్కడ కారు బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. రేపు వాచ్ నైట్ సర్వీస్ 30 తారీఖు. నాకు హాస్పిటల్ పోవటానికి అసలు ఇష్టం లేదు. వచ్చిన వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. ఏంటో పోతుందిలే, ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది అని చెప్పేసి పారాసెటమాల్ వేసుకొని తినేసి పడుకున్నాను. పొద్దునకి తగ్గుతుందిలే అనుకున్నాను, కానీ అది తగ్గలే. అయినా కానీ కొంచెం ధైర్యం తెచ్చుకొని చూద్దాం, ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుందాం, ఒక ట్యాబ్లెట్కి తగ్గలేదు కదా అని మళ్ళా ఉదయం ఇడ్లీ చేసినది తినేసి ట్యాబ్లెట్ వేసుకున్నాను. ట్యాబ్లెట్ వేసుకుని అట్లా కూర్చున్నాను అంతే.
మొత్తం వామిటింగ్ వచ్చేసింది, పుల్లు వామిటింగ్ వచ్చేసి మొత్తం తిన్నదంతా కక్కేశాను. ఇంకా నీకు బాగాలేదు, నిన్ను కంపల్సరీగా తీసుకుపోవాలా, ప్రశాంత్ ఉన్నాడు, నిన్ను కంపల్సరీగా తీసుకెళ్ళాలా, నువ్వు ఇట్లా వద్దంటే బాగుండదు అంటే ఈరోజు వాచ్నెట్ సర్వీస్లో నేను ఎట్టు వెళ్తాను అంటే ఆయన కానీ వాళ్ళు తీసుకెళ్ళరు. ఇంకా మనం ఎంహెచ్కి వెళ్తే ఎంహెచ్లో మన సెల్వన్ శ్రీనివాస్ గారు చాలా సాయం చేశారు. ఆయన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, సార్ మా అన్న సార్ ఇట్లా పరిస్థితి ఇట్లా బాగాలేదు అంటే ఆయన నన్ను చెక్ చేసి, అయితే ఒకసారి ఎక్స్రే తీసేయమన్నాడు. ఎక్స్రే తీసాము. ఎక్స్రే తీపించుకొని ఆయన మధ్యాహ్నం 2 అయింది అప్పుడు. ఎక్స్రే తీపించుకొని స్పెషల్ డాక్టర్ దగ్గర కూడా తీసుకెళ్ళాడు, సార్ మా అన్న సార్ అని. అప్పుడు స్పెషల్ డాక్టర్ ఏమన్నా ఆ ఎక్స్రే చూసి ఏదో లెన్స్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, నేను బయటికి రాసిస్తాను, అక్కడ పోయి చూపించుకోమని చెప్పాను అని బయటికి రెఫర్ చేసేసాడు. మేము హాస్పిటల్లో చూస్తూ ఉన్నాం. మా బావగారికి ఇట్లా ఇప్పుడు బాగలేనప్పుడు ఆ కిమ్స్కి వెళ్తే ఆ కిమ్స్లో ఏమంటున్నారంటే మీకు బెడ్లు లేవు, ఖాళీ లేవు అని. అంత మిలిటరీ వాళ్ళని అంత పట్టించుకోవటం లేదు, మేము రెఫర్ తీసుకుని వెళ్తాం కదా. అందుకని మేమేమనుకున్నామంటే మీరు మెడికవర్ వెళ్ళండి అన్న, అక్కడ బాగా చూస్తారు, అక్కడికి వెళ్ళమని చెప్పారు. అయితే మేము ఇంకా వెంటనే మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళు అడ్మిట్ చేసేసుకున్నారు. వెంటనే అడ్మిట్ చేసుకొని ఇంకా వాళ్ళు యాంటీబయాటిక్ ఎక్కించారు, ఒక 5 రోజులు ఎక్కించారు యాంటీబయాటిక్. తర్వాత అక్కడ బ్రోంకోస్కోపీ అని ఒకటి, మన ఎండోస్కోపీ లాగా ఒక బ్రోంకోస్కోపీ అని ముక్కులో నుంచి పెట్టి చేస్తారు. వాళ్ళు నాకు మత్తు ఇవ్వలేదు, ఏం లేదు, అట్నే చేస్తారు. చాలా ఇబ్బంది పడ్డాను. అది చేసిన తర్వాత వాళ్ళు దాని రిపోర్ట్లో నాకు తెలియదు, ప్రశాంత్కే చెప్తున్నారు, ఇట్లా మీ డాడీకి క్యాన్సర్ కణాలు ఉన్నట్టున్నాయి లెన్స్లో, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని ప్రశాంత్కి చెప్తున్నాడు. అప్పుడు నేనేమన్నాను, ఆ రిపోర్ట్స్ తీసుకున్నానా ఒకసారి అన్నకు పంపి, పాలన్నకు పంపి అని చెప్పాను. అన్నకు పంపించాడు. దాని తర్వాత సెల్వన్ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనకు కూడా పంపి, స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు కదా ఆయన దగ్గర చూస్తారు అని అన్నకు పంపించినప్పుడు అన్న కూడా చూసి ఏమన్నాడంటే, నీవు ధైర్యంగా ఉండు, మన దేవుడు గొప్ప దేవుడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అంటే. నాకు తెలియదు కదా నాకు ఇట్లా క్యాన్సర్ అని, క్యాన్సర్ కణాలు ఉన్నాయని ప్రశాంత్కి చెప్పిండ్రు, కానీ నాకేం చెప్పలేదు ఎవరు. నేను ధైర్యంగానే ఉన్నాను. అయితే తర్వాత మళ్ళీ అన్న కూడా రఘుయేలు బ్రదర్ అని అక్కడ అక్కడ ఐటెక్ సిటీలో మన చర్చ్ ఉంది, ఆ చర్చ్ దగ్గర ఆ అన్న ఏం చెప్పాడంటే, మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడంట. అప్పుడు అన్న వచ్చాడు. అన్న వచ్చి ప్రార్థన చేసి చాలాసేపు నాతో కూర్చొని మాట్లాడుతున్నాడు. అన్న మా అబ్బాయిని కూడా ఇక్కడికి తెచ్చాను, చాలా పేమెంట్ చేశారన్న, వీళ్ళు చిన్నదానికే తీసుకొచ్చాను, చాలా పేమెంట్ చేశారు ఇక్కడ, ఈ హాస్పిటల్ అంతా నాకైతే చెప్పాడంటే, మీరు అక్కడి నుంచి వచ్చేసేయండి బయటికి అన్నాడు. హాస్పిటల్లో ఉండొద్దు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసి నువ్వు లాలగూడ వెళ్ళి రైల్వే హాస్పిటల్లో చూపించుకోమని చెప్పాడు. ఇంకా నాకైతే ఇవన్నీ తెలియదు, ప్రశాంత్ అయితే నాకేం చెప్పలే. ఇంకా ప్రశాంత్ పోయి 2 రోజులు మాకు కొంచెం డాడీకి రెస్ట్ కావాలి, మేము ఊరికి వెళ్ళాలి, కొంచెం పని ఉంది మాకు, మేము మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తామని చెప్పి వాళ్ళకి హాస్పిటల్ నుంచి మేము బయటపడ్డాం. బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము సిక్ తీసుకోవాలి, మేము అక్కడ రైల్వే హాస్పిటల్లో. నేను మా కాచిగూడ హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ప్రశాంత్ ఏమంటున్నాడంటే, నువ్వు బయట ఉండు, నేను మేడంతో మాట్లాడేస్తా అంటున్నాడు. నాకు అర్థం కాలేదు, ఏంటి చెప్పు, నాకు చెప్పు, ఏంది, ఎందుకు అట్లా దాచిపెడుతున్నావు, నాకు చెప్పు అంటే అప్పుడు చెప్పాడు, ఇట్లా ఉన్నాయని చెప్పాడు అని. ఏం పర్లేదు, ప్రార్థన చేద్దాం, మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఏ మేలు కుదవ చేయండి అయినా, నాకు చెప్పు అన్నాను. అప్పుడు ఆయన చెప్పినప్పుడు నేనైతే అంత ఫీల్ కాలేదు,
కానీ మనసులో ఉంటుంది కదా, ఇది నాకు ఎందుకు వచ్చింది క్యాన్సర్, నేను ఇంత యాక్టివ్గా ఉండేవాడిని కదా, నేను బాగుండేవాడిని కదా అనిపించింది. అయితే పోయి మేడంతో మాట్లాడాడు. నేను కూడా మేడంతో మాట్లాడినప్పుడు మేడం ఏం చెప్పిందంటే, నువ్వు లాలగూడకి వెళ్ళు, లాలగూడ పల్మాజీ డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, సునీల్ సార్ నువ్వు ఎమర్జెన్సీకి పో, అక్కడనే డైరెక్ట్ చూస్తాడు అను. అక్కడికి పోయిన తర్వాత ప్రభు కృప వల్ల ఆయన అయితే నేను బయటికి పంపిస్తాను, నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్తావు అన్నాడు. సార్ నేను యశోద సికింద్రాబాద్కి వెళ్తాను అని చెప్పాను. యశోద సికింద్రాబాద్ వద్దు కానీ యశోద సోమాజిగూడకి వెళ్ళు, అక్కడ ఈశ్వరన్ సార్ అని నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ దగ్గరికి నేను ఫోన్ చేసి చెప్తాను, అక్కడికి వెళ్ళమని చెప్పాడు. మేము హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఇంకా అక్కడ ఎమర్జెన్సీ తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ నుంచి నన్ను ఐసీయూలో ఉంచారు 3 రోజులు. ఆ ఐసీయూలో నుంచే ఇంకా భోజనం ఏమి పెట్టకుండా పీఈటీ టెస్ట్ చేయాలన్నారు. ఆ పీఈటీ టెస్ట్ చేశారు. మళ్ళీ అక్కడ బ్రోంకోస్కోపీ అని మళ్ళీ అక్కడ చేశారు, మళ్ళీ రిటర్న్. అయితే అక్కడ మత్తిచ్చి చేశారు, సోమాజిగూడలో మత్తిచ్చి ఏం చేశారో నాకైతే తెలియదు. వాళ్ళు మత్తిచ్చినప్పుడు మాత్రం గుర్తుంది. మళ్ళీ అంత అయిపోయిన తర్వాత, ప్రసాద్ గారు నువ్వు బాగున్నావు, నీది అయిపోయింది అని డాక్టర్ గారు చెవుల దగ్గర చెప్తున్నాడు. నాకు ఇంకా మొత్తం పుల్లు. ప్రసాద్ గారు అయిపోయింది, నువ్వు భయపడకు, అయిపోయింది, భయపడకు అంటున్నాడు. నా దేవుడు గొప్ప దేవుడు సార్ అని మనసులో నేను దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాను. నా దేవుడు గొప్ప దేవుడు, నువ్వు భయపడకు, నీకు తోడుకుంటానని చెప్పేసి నాకు చెప్పిన దేవుడు. యెషయా గ్రంథం 41:10 ప్రకారం నిన్ను ఆదుకుంటా, నీకు సహాయం చేస్తా అని మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు. అక్కడ ఆ యొక్క సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఆ పీఈటీ టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్లో కనిపించిందంట, లెన్స్లో వాటర్ ఉంది నీకు, అది తీయాలా అని చెప్పారు. ఆ లెన్స్లో వాటరు వాళ్ళు మత్తు లేదు ఏం లేదు, వాటినే చేయి పైకి ఎత్తేసి పైప్ పెట్టేశారు లోపలికి. పైప్ పెడితే నాకు ఎక్కువ అయితే రాలేదు, ఒక 350 ml వచ్చిందంట వాటర్ దాంట్లో నుంచి. అది తీసిన వాటరే ప్రాబ్లం, నీకే ప్రాబ్లం లేదు, టెస్ట్లన్నీ తీసాము, బయాప్సీకి కూడా ఒక మొక్క తీసి పంపించాము, ఆ రిపోర్టు 1 వీక్ తర్వాత వస్తుంది, మిగతా రిపోర్టుల్లో అయితే అన్నీ నెగిటివే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు అన్నాడు. దేవుని స్తోత్రం అనుకున్నాను. అయితే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన క్రియలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు మనకు అర్థం కావు. ఎందుకంటే మన మానవులం. నేనేం నేర్చుకోవాలని నన్ను తీసుకెళ్ళాడు, నేనేమి నేర్చుకోవాలని దేవుడు నన్ను ఆ యొక్క నాకు అనుమతించాడేమో ఆయన. మన ప్రభువు మనల్ని ఎప్పుడు కాపాడే దేవుడు, మన ప్రభువు మనల్ని బలపరిచే దేవుడు, దీవించే దేవుడు, మనల్ని ఎప్పుడు విడవడు ఆయన. నేను ఏమాత్రమును విడువను ఎడబాయనన్న దేవుడు ఎప్పుడు కూడా నన్ను ధైర్యం ఇస్తూనే వచ్చాడు. నేను ఎప్పుడు భయపడలేదు, హాస్పిటల్ అస్సలు భయపడలేదు. ఎందుకంటే మనకు ఒకే నిరీక్షణ ఉంది, ఆయన మనకు ఆ నిరీక్షణ ఇచ్చాడు. ఇక్కడున్నా దేవుని కృపలోనే ఉంటాం, పోయినా ఆయన దగ్గర ఉంటాం, అంతే. ఆ నిరీక్షణ మనకుంది. అందువల్ల మన దేవుడు చాలా గొప్ప దేవుడు. మా సంఘం ఎంత ప్రార్థన చేసిందంటే, నా కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చింది. సంఘ ప్రార్థన దేవుడు ఆలకించిండు. అన్న నాకు ధైర్యం చెప్తూనే వచ్చాడు, నువ్వేం భయపడకొని. అట్లా ప్రభు ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానంటే అది ఆ దేవుని కృప. ఆ దేవుడు నన్ను బాగు చేశాడు. నేను ఆయన పని మళ్ళా చేయటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అట్లా ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. నిన్నెన్నడు విడువాను, ఎన్నడు ఏడుపాను. సో దేవుడు అట్లా తోడుగా ఉండి గొప్ప కార్యాలు జరిగించే దేవుడుగా ఉంచాడు. కానీ ఒకసారి హాస్పిటల్ వాళ్ళు ఏమంటారు, మేము కూడా మీకు తోడుగా ఉంటాం, కానీ ఏం చేయాలా,
ఐసీయూలోనే ఉండాలా, రోజుకు ₹1,00,000 అట్లా ఉంటుంది వాళ్ళకి. సో జాగ్రత్తగా ఉండాలా. దేవుని కృపను బట్టి సహోదరు కరెక్ట్ డయాగ్నోసిస్, కరెక్ట్ ట్రీట్మెంట్ మనకి ఇచ్చిన కృపను నడిపింపటి ప్రభుకు వందనాలు చేయించుకుంటున్నాం. ఇంకెవరన్నా కమ్. గుడ్. ఒక్క నిమిషం కొంచెం కిందికి చేస్తావా? కిందికి చేసుకో వస్తుందా లేదా? ఒక్క నిమిషం. ప్రైజ్ ద లార్డ్. దగ్గరికి రా ఇంకా. నాకు గత సంవత్సరము దేవుడు ఇచ్చిన ప్రామిస్ Psalm 31:24. Be of good courage and he shall strengthen your heart, all ye that hope in the Lord. యాక్చువల్గా నాకు యూజువల్గా ఫియర్ నాట్ లేకుంటే బీ నాట్ అఫ్రేడ్ అని అలాంటి ప్రామిసెస్ వస్తాయి ఎవ్రీ ఇయర్. కానీ ఈసారి ఏమో 2025లో ఏమో మరి ఐ విల్ స్ట్రెంగ్థెన్ దైన్ హార్ట్ అని అలా ఏం చూసినప్పుడు మరి ఎందుకు ఇలాంటి డిఫరెంట్ ప్రామిస్ ఇయర్ వచ్చిందని నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ నాకు చాలా భయం. ప్రతి చిన్న విషయానికి నేను భయపడతా. మరి ఇవాళ ఎంతమంది ముందు ఎలా నిల్చున్నా నాకు తెలియదు. ఇట్స్ ఓన్లీ బికాస్ గాడ్ హెస్ గివెన్ మీ దట్ కరేజ్. మరి మనుషులతో మాట్లాడాలంటే భయం, మరి ఎగ్జామ్స్, ఇంకా నా ఫ్యూచర్ అంటే నాకు ఎంతో భయం అన్నమాట. భయం అనేది నా లైఫ్లో ఒక ఐడల్గా ఉండిపోయింది. మరి ఓవర్ ద పాస్ట్ ఇయర్స్ ఫియర్ హ్యాడ్ కెప్ట్ రూలింగ్ మీ. యాక్చువల్లీ నేను 2021లో రక్షణ పొందిన, 2023లో బ్యాప్టిజం తీసుకున్నా. కానీ మరి తప్పిపోయిన కుమారుడిలాగా ఐ లెఫ్ట్ గాడ్స్ ప్రెజెన్స్, ఐ లెఫ్ట్ ది ఫెలోషిప్, ఐ లెఫ్ట్ గాడ్, ఐ లాస్ట్ మై టెస్టిమనీ. కానీ 2024 సెప్టెంబర్లో గాడ్ ఒక సిచ్యువేషన్ నా లైఫ్లో అలౌ చేసి ఉంటున్నారు. God has corrected me, కానీ నేను again I forsook God. I had laid upon the idols which I had built for myself. సో అప్పటి వరకు మరలా డిసొబీడియన్స్లో జీవిస్తుండే 2025 March 11th వరకు. But then God allowed the same situation. God has allowed sickness in my life to correct me, to discipline me. చాలా గర్వపడుతుండే నేను. కానీ God broke me, God humbled me. మరి ఆ టైంలో I felt very hopeless. అంటే I thought my story was over. ఇదే నా లైఫ్కి ఒక ఫుల్ స్టాప్ లాంటిదేమో. బికాజ్ అప్పటికి ఐ హ్యాడ్ లాస్ట్ ఎవ్రీథింగ్. మరి నా హెల్త్ కూడా కోల్పోవడం, నా ఫ్యూచర్ నేను ఇంకేం లేదనుకున్నా. బట్ గాడ్ హెస్ రిమైండెడ్ మీ Jeremiah 29:11 అండ్ మరి ఆ 2025 దేవుడు ఇచ్చిన ప్రామిస్ బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ ఐ విల్ స్ట్రెంగ్థెన్ దైన్ హార్ట్ అని. మరి God has shown me my mistakes, he has convicted me. మరి God has given me another chance నా సిన్స్ కన్ఫెస్ చేసుకొని రిపెంట్ అవ్వడానికి. సో మరి ఆ సిచ్యువేషన్ నుండి దేవుడు నన్ను అట్లా ధైర్యపరుస్తూ వచ్చాడు. మరి నా థాట్ ప్రాసెస్ మొత్తం చేంజ్ చేసేసినాడు దేవుడు. అంటే మొత్తం తన మీద ఆధారపడడానికి నాకు సాయం చేసినాడు. ఇంకా ఆ సిచ్యువేషన్ గురించి, మరి ఆ సిక్నెస్ గురించి నేను క్వశ్చన్ చేస్తూ వచ్చినాను. దేవుడు ధైర్యం ఇచ్చినా కూడా మళ్ళీ క్వశ్చన్ చేస్తూ వచ్చినాను, ఏంటి దేవా మరి ఈ సిక్నెస్ గురించి ఏంటిది, మరి ఎంత వీక్ అయిపోతున్నాను డే బై డే. కానీ దేవుడు నాతోని
ఐసియా 46:4, ఇంకా సెకండ్ కొరింథియన్స్ 12:9 ద్వారా మాట్లాడుతూ వచ్చినారు. ఐ విల్ క్యారీ యూ అండ్ ఐ విల్ డెలివర్ యూ అనేసి ఐజియా 46:4 నుండి, ఇంకా సెకండ్ కొరింథియన్స్ 12:9 నుండి మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ దీ, ఫర్ మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్ అని. మరి దేవుడు నాకు తన మీద కంప్లీట్గా ఆధారపడటకు సహాయం చేసినారు. ఇంకా భయంని తీసివేసి మరి ఫెయిత్ ఇంకా కంప్లీట్ డిపెండెన్స్ నేర్పించినారు. ఇంకా 2025లో ఇంకా చాలా ఛాలెంజెస్ నేను వెళ్తూ వచ్చినాను. మరి అప్పుడు కూడా మరి దేవుడు అడిగినప్పుడు ఫస్ట్ శామ్యూయల్ 17:47 నుండి, ఇంకా జాషువా 1:9 నుండి కూడా మరి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినారు. స్టాండ్ స్టిల్ అండ్ ది బ్యాటిల్ ఇస్ ది లార్డ్స్ అని. సో 2025లో మరి దేవుడు కంప్లీట్గా మరి తన మీద ఆధారపడటకు నాకు నేర్పించినాడు వితౌట్ ఫియర్. మరి అసలు ఫ్యూచర్ ఏమవుతుందో అని కూడా నాకు భయం తీసేసినారు. లేకుంటే ఎప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో అని ఎప్పుడు భయపడుతూ ఉండేదాన్ని. అండ్ మా చర్చ్ కూడా నా కోసం కన్సిస్టెంట్గా ప్రేయర్ చేస్తూ వచ్చినారు. మరి నన్ను వాక్యంతో ద్వారా మరి నన్ను ధైర్యపరుస్తూ కూడా వచ్చినారు. మరి మీ ప్రేయర్స్ కూడా నా లైఫ్లో ఒక క్రూషల్ రోల్ ప్లే చేసింది. మరి ఇవాళ నేను ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్తున్నానంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మై ఓన్ స్ట్రెంగ్త్, బట్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ విచ్ గాడ్ హెస్ గివెన్ మీ, అండ్ ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ప్లీజ్ కంటిన్యూ టు pray for me. Praise the Lord. This year's promise, Genesis 24:7. Unto thy seed will I give this land. ఈ ఇయర్ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చింది. Unto thy seed will I give this land. Praise the Lord. యవనస్తులు సాక్ష్యం చెప్తే చాలా బాగుంటుంది కదా. దేవుడు ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు, ఎట్లా సంధిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మాకు తెలీదు ఏ రకంగా దేవుడు సంధిస్తూ ఉంటున్నాడు అనేది. సో అందుకనే ఈ పాప విషయంలో అయితే గత సంవత్సరం మళ్ళీ ఐ థింక్ నాట్ లాస్ట్ ఇయర్, బిఫోర్ ఇయర్ ఐ థింక్ యూ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఇన్ రైటింగ్ ఎగ్జామ్. 25 అయినా 24 25 23 ఎట్లంత బలం అంటే చాలా బ్లడ్ లాస్ అయిపోయాడు, అంటే చాలా వీక్ అయిపోయాడు, చాలా లో. ఒకసారి ఎట్టయిందంటే ఎగ్జామ్ రాయాలా, హాస్పిటల్ పోవాలా, హేమప్ అని ఇస్తారు బ్లడ్, అది తీసుకోవాలా, మళ్ళీ ఇంటికి వచ్చాలా, చదవాలా, చదవడానికి కూడా రాదు, అంత వీక్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే హాస్పిటల్ మళ్ళీ ఎగ్జామ్ రాయాలా, మళ్ళీ హాస్పిటల్ పోవాలా, అంత వీక్ చైల్డ్. అందుకే భయము అనేది వస్తుంది. సో దేవుని కృపను బట్టి, దేవుని వాక్యం ద్వారా ధైర్యపరిచి, హీ విల్ స్ట్రెంగ్తెన్ యువర్ హార్ట్ కదా. అట్లా అది పట్టుకొని ఆమె ధైర్యంగా ముందుకు సాగిందంటే చాలా గొప్ప సాక్ష్యం అది. సో అంటే ఇంకోటి, వాళ్ళ ఇంట్లో నిలబడుతుందంటే ఇంక గొప్ప సాక్ష్యం. వాళ్ళ ఇంటి పరిస్థితులు చాలా వేరేగా ఉంటాయి. సో ఇంట్లో నిలబడుతుందంటే ఈ సాక్ష్యం పెట్టుకొని, ఈ ధైర్యం పెట్టుకొని, ఇంత గొప్ప ఆశ, ఇట్స్ ఎ ఛాలెంజ్. సో వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయండి, పర్టికులర్లీ వాళ్ళ నాన్నగారి గురించి ప్రార్థన చేయండి. సో అండ్ స్వీటీ ఆల్సో, స్వీటీ అండ్ స్మైలీ. స్వీటీ అయితే ఇంకా చాలా, ఆమె యొక్క ప్రార్థనలు ఎక్కువ ఫాస్టింగ్ పీరియడ్ వస్తూ ఉంటుంది, ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటుంది కుటుంబానికి, పిల్లల విషయంలో, ఇంకా పరిచయ విషయంలో కదా. అలాంటి తల్లి, ఇట్స్ ఎ వెరీ నైస్ మదర్ షీ హ్యాస్, షీఈస్ ఎ ప్రేయింగ్ ఉమెన్ కదా. సో అట్లా ప్రభు కుటుంబాన్ని, బిడ్డను అంతగా ఆదరించి భద్రపరిచి ఈరోజు ఇలాంటి సాక్ష్యము నాకే ఆశ్చర్యం వేసింది. స్మైల్ వచ్చి సాక్ష్యం చెప్తుందా అని. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ ఛాలెంజ్ కదా, చాలా యవనస్తులకు ఛాలెంజ్. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ యంగ్ పీపుల్, హౌ టు స్టాండ్ ఫర్ ద లార్డ్. వాక్యాన్ని అట్లా చేపట్టుకొని కష్టమైన పరిస్థితుల్లో అంటే పేరెంట్స్ లవ్ హర్ మోస్ట్, అంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఆమెకి, బెస్ట్ ఫెసిలిటీస్,
She used to come, I think she was a topper in the school. But in the college, because of the health, it has gone down. Fear. సో దయచేసి ప్రార్థన చేయండి. యవనస్తుల గురించి చాలామంది ఉన్నారు. దే ఆర్ హిడెన్ యంగ్ పీపుల్ బిహైండ్, అన్నోన్ హీరోస్, అన్సంగ్ హీరోస్ అంటారు కదా వాళ్ళని. సో ఉన్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఇట్లా బయట వచ్చి సాక్ష్యం చెప్తేనే నిజమైన సాక్ష్యం బయటపడతా ఉంది. సో దేవుడు ఆ బిడ్డను కూడా దీవించి ఇంకా భద్రపరిచి ఇంకా గొప్ప సాక్షి వాటకు ప్రభు సహాయం చేయను గాక.